అల్లాహ్ దృష్టిలో ప్రపంచం యొక్క విలువ ఎంత ఉందో తెలుసా అండి? ఈ హదీస్ మనం మారువారు వింటూనే ఉంటాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తున్నారు ఒకసారి సహాబాలతోటి. దారిలో మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఒక కుళ్ళినటువంటి చనిపోయినటువంటి మేక పిల్ల పడిపోయి ఉంది. చనిపోయింది, కుళ్ళిపోయి ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మేక యొక్క చెవులు ఇలా పట్టుకొని సహాబాలతోటి అడుగుతున్నారు, ఈ మేక పిల్లను, ఈ చచ్చినటువంటి ఈ మేక పిల్లను ఒక దిర్హంకి నేను అమ్ముతాను, మీలో ఎవరైనా కొంటారా అని అడుగుతారు. చూడండి ఉదాహరణ, ఎంత గొప్ప ఉదాహరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. మీలో ఎవరైనా ఈ కుళ్ళినటువంటి చనిపోయినటువంటి మేక పిల్లను కొంటారా? ఓ దైవ ప్రవక్త, దీన్ని మేమెలా కొంటాము? ఇదైతే కుళ్ళిపోయింది, చనిపోయింది కూడాను. దీన్ని మేము ఎలా కొంటాము? దిర్హం కాదు కదా, అంతకంటే తక్కువగా ఇచ్చినా దీన్ని మేము కొనము కదా అని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఇది మా దృష్టిలో చాలా నీచంగా ఉన్నది, చాలా తుచ్చమైనది అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఈ ప్రపంచము కూడా అల్లాహ్ దృష్టిలో ఈ మేక వల్లే కాదు, దీనికంటే తుచ్చమైనది అల్లాహ్ దృష్టిలో. ఇది అంతమయ్యేటటువంటిది. ఈ ప్రపంచము అంతమవుతుంది ఒకానొక రోజు. దీని విలువ అల్లాహ్ దృష్టిలో ఈ మేక కంటే నీచంగా ఉంది అని అన్నారు. చూడండి సోదరులారా, ఈ ప్రపంచం కోసం మనం పాకులాడుతూ ఉంటాము, దీనికోసం మనం ధనం కూడా పెడుతూ ఉంటాము, ఆస్తులు కూడా పెట్టేస్తూ ఉంటాము. సోదరులారా గమనించండి, మనం ఏ మార్గంలో ఉంటున్నామో చేయండి, అల్హమ్దులిల్లా, వ్యాపారం చేయండి, సంపాదించండి, అల్హమ్దులిల్లా, హోదా పొందండి. అదే విధంగా టైం అల్లాహ్ కోసం, దైవం యొక్క ఆజ్ఞల కోసం కూడా మనము కేటాయించాలి.